హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది మనం ఒక యూనిక్ మెథడ్లో చేసుకోబోతున్నాం అండి. చాలా బాగుంటుంది. సో ఇందులో ప్రాన్ కూడా చాలా చక్కగా గట్టిగా కూడా ఉంటుంది, మెత్తగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పద్ధతి ఇప్పుడు చూద్దామండి. దీంట్లోకి నేను ఒక 1 కిలో ప్రాన్స్ తీసుకున్నానండి. ఈ 1 కిలో ప్రాన్స్ని ఒక 3 to 4 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిపై ఉండే ఈ నరాలన్నీ మొత్తం అన్నింటినీ తొలగించుకోవాలండి. వీటిని తొలగించుకోకపోతే కర్రీ ఫ్రై ఏది చేసినా కూడా తినేటప్పుడు దీంట్లోంచి ఇసుకలా బయటకు వచ్చి కొంచెం మనకి కర్రీ టేస్ట్ బాగోదండి. కాబట్టి ప్రతిసారి అది క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇది చేసి పెట్టుకున్న మసాలా అండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ మసాలా మనం చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాన్ మ్యారినేషన్ కోసము 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం అండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసి కూడా దీన్ని మొత్తం అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. నేను చేసే ప్రతి కర్రీలో కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసి మిక్స్ చేస్తానండి. అప్పుడే అన్నీ కూడా బాగా పడతాయండి. మనం వేసే కారాలు ఉప్పులు అన్నీ కూడా దీనికి బాగా పడతాయి. ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ మసాలా అండి, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా. ఈ మసాలా ఏ కర్రీలోకైనా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి లింక్ చూసి దీంట్లో మీరు ఈ మసాలా ప్రిపేర్ చేసుకొని కర్రీ కానీ ఫ్రై కానీ ఏదన్నా కూడా ఇలానే చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రైకి ఈరోజు మనం యూస్ చేసిన ఈ మసాలా ఎక్కువ స్పైసెస్ ఎక్కువ టేస్ట్ కాకుండా ఒరిజినల్గా ప్రాన్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. దీన్ని ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇప్పుడు మనం తీసుకున్న కిలో ప్రాన్స్కి ఒక 3 ఆనియన్స్ సరిపోతాయండి. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం సగం కట్ట కొత్తిమీర తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి అలా కట్ చేసి పెట్టుకుందామండి. ప్రాన్స్ ఫ్రిడ్జ్లో తీసి ఇప్పుడు బయట పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా ఒక కడాయి పెట్టుకొని ఈ రెండింటిని కూడా ఇలా హీట్ చేద్దామండి. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కడాయిలోకి ఒక 50 ml ఆయిల్, ప్యాన్ పైన ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ కూడా ఈ ప్యాన్ మీద ఎన్ని పడితే అన్నీ వేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా అంతా కూడా రోస్ట్ చేసుకుందామండి. మొత్తం అన్నీ కూడా సగం వరకు దీంట్లోనే ఫ్రై అయిపోతాయండి. సో ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందాము. ఈలోగా మనకి పక్కన ఈ కడాయిలోకి మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అండి వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోగా ప్రాన్స్ మనకి ఫ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇలా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకుని కడిగి పెట్టుకున్నామండి. ఈ కరివేపాకు వేసి దీంట్లో ఫ్రై చేసుకుందాము. ఇందులో కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే మంచిగా కడిగి కరివేపాకు కొంచెం వేసుకుందామండి. ఇలా పచ్చిమిర్చిని కొంచెం పూర్తిగా చేర్చకుండా ఇలా కొంచెం కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కరివేపాకు వేసి కొంచెంసేపు దీన్ని ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందామండి. నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలతోనే చాలా టేస్ట్ వస్తుందండి ఈ ఫ్రైకి. సో ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి. మొత్తం కొత్తిమీర అంతా కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా బాగా కొంచెం కలిసి రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మసాలా వేసుకుందామండి. ఒక ఫుల్గా ఇలాంటి స్పూన్తో ఫుల్ స్పూన్ మసాలా అండి. ఇది పచ్చివాసన పోయేలాగా మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఫుల్గా గరం మసాలా వేసుకుందామండి. ఇది మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలే, ఫుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, జాపత్రి, జాజికాయలు ఇవన్నీ వేసుకొని మనము మిక్సీ కొట్టుకొని పౌడరు వేసుకుంటే చాలా బాగుంటుందండి మసాలా. సో ఇప్పుడు ఇందులోకి మనం పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్నవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టిన దాంట్లో వేసేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన మొత్తం రొయ్యలన్నీ కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇలా నాకు ఒక 2 టైమ్స్ పట్టిందండి ఇలా ఫ్రై చేసుకొని అందులోకి వేసుకోవడానికి. సో ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఒక 80% ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పక్కన ప్యాన్లోకి మొత్తం అన్నీ కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం ఇలా ఫైనల్గా కూడా మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇదే మెయిన్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది అసలు ఫ్రై ఇలా చేసుకుంటే. సో ఇందులోకి వేసి ఇప్పుడు మనము దీన్ని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని
ఇదే పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే సేమ్ ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. చాలా చాలా బాగుంటుందండి ఫ్రై. మనం ఒట్టిగా కూడా తినొచ్చండి దీన్ని. కర్రీలోకి, సాంబార్లోకి, దేంట్లోకైనా పప్పుచారులోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో ఒకసారి తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.